చర్చిలో కూడా చెప్పాను. నేను హైదరాబాద్లో అమెరికా నుంచి వచ్చిన కొంతమంది దైవజనులకు ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను తర్జుమా చేయాల్సి వచ్చింది. వారు ఇంగ్లీష్లో చెప్తుంటే తెలుగులోకి ఆయన స్టార్ట్ చేయటమే స్పిరిచువల్ వార్ఫేర్ ఇస్ ఫూలిష్ అన్నాడు. ఆత్మీయ పోరాటం ఒక బుద్ధిహీనమైనది అని చెప్పాలి. నేను ఎట్లా చెప్పను? ఆయన పెద్దోడు కాబట్టి, గొప్పవాడు కాబట్టి, ఎక్కడుండో వచ్చాడు కాబట్టి నేను అబద్ధం చెప్పాల్సింది అనేగా. నన్ను క్షమించు ప్రభు అని మనసులో అనుకొని ఆయన ఏం చెప్పినా నేను చెప్పేదే చెప్తున్నాను. స్పిరిచువల్ వార్ఫేర్ ఇస్ ఫూలిష్ అనగా అవును, మనం ఆత్మీయ పోరాటము చేయాలి అని చెబుతున్నాను. ఆయన తెలుగు రాదు కాబట్టి. అయితే సభలో ఉన్న దైవజనుల్లో సగానికి ఎక్కువ మందికి ఇంగ్లీష్ వచ్చు. అందరు కిసకిసలాడుతున్నారు. నా వైపు చూస్తున్నాను. నేను సీరియస్గానే ఉన్నాను. Again and again says spiritual warfare is foolish. అవును, మరలా చెప్పుచున్నాను, ఆత్మీయ పోరాటం చేయాల్సిందే అని నేను చెప్పాను. చెబితే అందరు నవ్వుతున్నారు. ఆయన కోపం వచ్చింది. I never cracked any joke. Why these people are laughing? And I asked them. Even I didn't. I'm not responsible for that. ఆయనకి ఈడే తేడా ఆయనకి తెలుస్తుంది. అదేందో తెలియదు. అంటే ఆయన భావనలో తేడా, యేసు రక్తం ఏం చేయం, ఆయన బోధ తేడా. నేను ఎందుకు యేసు రక్తం చేయం? నేను ఉన్నది చెప్తున్నాను. ఆయనకు అర్థమయ్యి అసలు నీ భావన ఏంటి, నీ గొడవ ఏంటి అని నా మీద ఆన్ స్టేజ్ ఈ ప్రసంగంలో కలబడిపోయాడు. నువ్వేం చెప్తున్నావు కరెక్ట్గా చెప్పంటే చెప్పేశాను. ఎస్, వీ హ్యావ్ టు గో ఫర్ స్పిరిచువల్ వార్ఫేర్, వీఆర్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అని చెప్పాను అన్నాను. హౌ కెన్ యూ సే దాట్ అన్నాడు. నేను మౌనంగా ఉన్నాను. ఐ డెంట్ సెడ్ దాట్ అన్నాడు. బట్ మై బైబిల్ సేస్ దాట్ అన్నాను. కోపం వచ్చింది ఆ మనిషికి. మామూలు రాలేదు. ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఇక అతను కలబడిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వారు గౌరవిస్తే దేవుని కృపలో గౌరవం ఉంటుంది, వారు కలబడిపోతే ప్రభు కృపలో హల్లెలూయా. నేనేం చేయను. ఇంకా చిన్నవాళ్ళం కనుక చాలా తమాయించుకున్నాం. నీతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అన్నాను. Yes, I do welcome every argument. We are ready to face it. గబగబా సెషన్ ముగించి 6 టీము నన్ను మధ్యలో కూర్చొని చుట్టూ కూర్చొని నాకు ఇక ఉపదేశం చేయడం మొదలు పెట్టారు. Jesus done everything on the cross. It is finished, he said. Nothing to do with the spiritual warfare. That is your illusion. That is nonsense. ఇరగబడిపోతున్నాడు మనిషి. నేను ప్రశాంతంగానే ఉన్నా. ఎందుకంటే మన దగ్గర జవాబు ఉన్నప్పుడు మన దగ్గర టెన్షన్ ఉండదు.